మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుడి తల, శరీరం వేరయ్యాయి. మితిమీరిన వేగంతో కారు ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శంషాబాద్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇక శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంజయ్యకు మతి స్థిమితం లేకపోవడంతో ఓఆర్ఆర్ పైకి వెళ్ళినట్లు పోలీసులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అంజయ్య అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఇదే కారు ఔటర్ రింగ్ రోడ్ పైన ఇటు ఏదైతే మహేశ్వరం నుంచి గచ్చిబౌలి వైపు వెళ్ళే రూట్లో కారు వస్తుంది. ఒక్కసారిగా కారు చాలా స్పీడ్తో వెళ్తున్న క్రమంలో అంజయ్య ఔటర్ రింగ్ రోడ్ పై నడుచుకుంటూ వెళ్ళి రోడ్ క్రాస్ చేసే ప్రయత్నం చేయడంతో కారు ఢీకొట్టడంతో మొదట కారు ముందు భాగం ఢీకొట్టడం తర్వాత కారు పైన ఎగిరి ఈ అద్దంపై పడిపోవడంతో అద్దం హోల్ అయిపోయి అందులో ఆయన తల ఇరుక్కుపోయింది. దీంట్లోనే అతని మొండెము తల వేరుగా అయిపోయి బాడీ కింద పడిపోయినట్టు చెప్తున్నారు. దీంట్లోనే ఆ సీట్ భాగంలో అంజయ్య తల భాగం అంతా కూడా అక్కడ పడిపోవడంతో కారు సైడ్కు ఆపి పోలీసులకి సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే కారు అతివేగంగా రావడం, అదేవిధంగా ఈయన అంజయ్య రోడ్ పై ఔటర్ రింగ్ రోడ్ పైకి వెళ్ళి రోడ్ క్రాస్ చేసే ప్రయత్నం చేయడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా శంషాబాద్ పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఔటర్ రింగ్ రోడ్ పైకి నడుచుకుంటూ వెళ్ళడానికి ఎలాంటి దారి లేదు, అంజయ్య ఏ విధంగా వెళ్ళిండు అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంజయ్యకి సంబంధించిన కొంతమంది కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. వారికి సంబంధించి అసలు అంజయ్య ఆ సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడనే దానిపైన వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందో. ఏమైందండి, అంజయ్య అంత రాత్రి ఔటర్ రింగ్ రోడ్ పై ఎందుకు వెళ్తున్నారు? అంజయ్య అంత రాత్రి అక్కడికి ఎందుకు వెళ్ళినో తెలియదు, కానీ అంటే దాదాపు రాత్రి 9 గంటల సమయంలో యాక్సిడెంట్ అయిందని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే మాకు ఉదయం 6:30 గంటలకు ఈ భాస్కర్కి ఫోన్ రావడం జరిగింది. ఓఆర్ఆర్ పైన ట్రాఫిక్ మొబైల్ అయితే ఉందో రాత్రి చూసినటువంటి వాళ్ళు ఈ ఊట్పల్లికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడని చెప్పేసి ఫోన్ చేస్తే అతన్ని అంజయ్యగా గుర్తించడం జరిగింది. దాని తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత నిన్న రాత్రి డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించడం జరిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము వచ్చి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఉస్మానియాకి వెళ్ళి మళ్ళీ బాడీని తీసుకురావడం జరుగుతుంది. అంటే ఎటు వెళ్తున్నాడు అసలు? ఇంటి దగ్గర నుంచి వెళ్ళిరా ఆ ఊరికి ఔటర్ రింగ్ రోడ్కి ఎక్కడ వెళ్ళింది అసలు రాత్రి? అంటే అతను ఇంటి దగ్గర నుంచి ఉదయం వెళ్ళిండని చెప్తా ఉన్నారు. అతను రోజువారీ కూలీ కాబట్టి అక్కడ ఏదైనా పని దొరుకుతుండొచ్చు అని చెప్పేసి అడగడానికి కూడా వెళ్ళి వచ్చేసామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఏం చేస్తాడు ఈయన? కూలీ పని అంటే ఎక్కడ పని చేస్తాడు? ఈ ఇంటి దగ్గర ఏదైనా పని ఉంటే కానీ వేరే ఏదైనా ఎవరైనా చెప్తే పనికి వెళ్ళడం చేయడం అట్లా జరుగుతుంది. అయితే రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళడంతో ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రాత్రి 8:30 నుంచి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి స్పాట్కి చేరుకొని ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాలా దారుణంగా ప్రమాదం జరిగింది. తల మొండెం వేరుగా విడిపోయేంత ప్రమాదం జరిగింది. కారు కూడా చాలా స్పీడ్గా వస్తున్నట్టు గుర్తించడం జరిగింది. దాదాపు 120 స్పీడు ఔటర్ రింగ్ రోడ్డుపై ఉంది. అంతకు మించి కూడా కార్లు వేగంతో వస్తుండడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాలినడకన దారి వెళ్లే వారికి అలాంటి అవకాశం లేకుండా కూడా అంజయ్య ఏ విధంగా పైకి వెళ్ళాడనే దానిపైన కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ సిబ్బందిని కూడా, ఎందుకంటే ఎలాంటి జంతువులు కూడా పైకి వెళ్లకుండా 2 లేయర్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి. అది దాటుకొని పైకి వెళ్లడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుని ప్రమాదంలో ఉన్న డ్రైవర్ కూడా స్వల్ప గాయాలయ్యాయి. అతనికి చికిత్స అందిస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ కేసు పైన శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామ్యాన్ వినోద్తో సురేష్, బిగ్ టీవీ.